వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ భక్తులకు రాని ఇబ్బందులు భూమనకు వస్తున్నాయని విమర్శించారు. తిరుమల భద్రత రీత్యా కొండపైన ఉన్న 33 మఠాలను పోలీసులు తనిఖీ చేస్తే తప్పేంటన్నారు. భక్తులు వీఐపీలు తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టడం తప్ప అని ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసమే భూమన కూటమిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు కుంకి ఏనుగులను కుంటి ఏనుగులు అనడం బాధాకరమని కిరణ్ రాయల్ తెలిపారు. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆయన ఒక భాషలో సంస్కృతమైన తెలుగులో మాట్లాడుతూ, తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మఠాలలో చెకింగ్ చేయడం దారుణం, చెకింగ్లు చేయకూడదు, ఎవరేమైనా తీసుకెళ్ళచ్చు, మఠాల్లో ఏమైనా చేయొచ్చు, ఉగ్రవాదులు రావచ్చు, దాడులు చేయొచ్చు, దొంగలు కూడా దూరచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, టీటీడీ అడగకూడదు అనే ఒక సిద్ధాంతం తీసుకొని చుట్టూ మాట్లాడింది. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆయన్ని, ఇది పోలీస్ నోటీస్, యాక్చువల్లీ ఇది పోలీస్ నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారో దీంట్లో మీకు కాపీ కూడా ఇస్తాను. కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తారు, 2 లైన్లు మాత్రమే. భద్రతా రీత్యా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో భద్రతా రీత్యా తిరుమలలో ఉన్న ఏదైతే 33 మఠాలు ఉన్నాయో ప్రముఖ మఠాలన్నీ కూడా అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మఠాల్లో చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని లగేజ్ చెకింగ్ చేస్తున్నాం. తప్పు కాదు, ఎందుకంటే తిరుమలకి ముప్పు ఉంది సంగతి అందరికీ తెలుసు. అలాంటిది చెకింగ్ చేస్తే తప్పు కాదు. ఆ చెకింగ్ చేయడం తప్పు చేయకూడదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటుందంట. అల్లిపిరిలో చెక్ చేస్తున్నాం, పైన మఠాల్లో చెక్ చేస్తున్నాం. ఒకవేళ రేపు జరగడానికి ఏం జరిగిందనుకో అందరికన్నా ముందు ప్రెస్ మీట్ అయినా పెడతాడు. రేపు ఏమైనా జరిగింది అనుకోండి, రేపు ఆడేమో దొరికిందో ఏమో జరిగిందో అనుకుందాం, వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన తిరుమలలో భద్రత డొల్లా, కూటమి వైఫల్యం, కూటమి సరిగా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం సర్వనాశనం అయిపోయింది అని ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు. అందుకే మేము ఏం చేస్తాం, మీకు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి, మేము భక్తులకి సేవ చేయాలి కాబట్టి, మేము భక్తులకి అందుబాటులో ఉండాలి కాబట్టి, మంచిగా ఈ పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది భక్తులు సహకరిస్తారు. ఏ భక్తుడు వచ్చి కంప్లైంట్ చేయలే, మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెడతారు, పోలీసులు మమ్మల్ని చెక్ చేస్తారని ఏ భక్తుడు చెప్పలేదే. ఈయనకేమో అనిపించినట్టుంది. మనం చూడాలి బాగా ఈ కాపీ. నేను ఒకటే అంటానికి, ఒకవేళ ఇది చదివే ఓపిక లేకపోతే గత ప్రభుత్వంలో ఒక 5-6 మంది సలహాదారులు పెట్టుకున్నారు. ఆ సజ్జల గజ్జల అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో ఇంక ఆయన కలాము బులాము ఎవరు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా. అప్పుడు పెట్టుకున్నారు, వీళ్ళంతా సలహాదారులు పెట్టుకున్నారు కదా. ఆ సలహాదారులతో చదివిపించుకోండి ఒకసారి. ఏంటిది ఈ తెలుగులో చదివిపించుకోండి, తెలుగే కదా, మీకు అర్థమయ్యే భాషే కదా, ఈ భాషలో ఉంది కదా. ఏం రాశారు? మఠాలకు ముప్పు ఉంది, చెక్ చేయడం తప్పు కాదన్నారు. దాని మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా జరిగితే రేపు ఎవరు బాధ్యులు అంటారు? మళ్ళీ మమ్మల్ని అంటారు రాజీనామా చేయాలి, మీకు సనాతన ధర్మం తెలియదు. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే నవ్వుగా ఉంది. గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పీఠాధిపతులు స్వామీజీని తీసుకొచ్చి కొండపైన ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి ఆయన పైన ఇన్ని వేషాలు వేయడం మనం చూసుంటాం. స్వాములు పిలుచుకొని పైన ఆయన పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, వాళ్ళ ఇంట్లో యజ్ఞాలు చేయడం, అదే స్వామిని తీసుకెళ్ళి పైన అనేక కార్యక్రమాలు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. ఎవరి ద్వారా? ఇవన్నీ ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి. అది నాటకం. నిజమైన సనాతనవాది ఎవరున్నారంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇది నేను దీంట్లో డౌట్